హాయ్ అండి. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. ఇంత అందమైన బ్లౌజ్‌ని ఎక్కడ స్కిప్ చేయకుండా బ్లౌజ్ అంతా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాక్ పార్ట్ కుడుతున్నానండి. బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ ఓపెన్ అనమాట. తీసుకున్న లైనింగ్ కట్ చేస్తున్నాను. సెంటర్ చేసి కట్ చేసి 2 పార్ట్‌లకి కూడా చెరొక పార్టు తీసి పెడుతున్నాను. లెఫ్ట్ రైట్ చూసుకుంటున్నాను. దీన్ని తిరగేసేస్తున్నానండి. దీనికి లేస్‌తో డిజైన్ చేద్దామనేసి నేను తిరగేస్తున్నాను. మనం ముక్క కూడా వేసుకోవచ్చు. అయితే లేస్ వేస్తున్నాం కదా! ఇంకా అవసరం లేదనేసి దీన్నైతే నేను బ్యాక్ తిరిగేసేస్తున్నాను క్లాత్‌ని. తిరగేసేటప్పుడు ఒక అర ఇంచు ఖర్చుతో నీట్‌గా కుట్టుకునండి. ఖర్చులు ఎగుడు దిగుడు రాకుండా షేప్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా కుట్టుకుని మూలైతే కట్ చేయాలి. మూల షేప్ ఉంది కదండీ! దాన్ని కట్ చేసి కటింగ్ అంటే అండి కుట్టు తెక్కకుండా మూలకు వెళ్ళాలన్నమాట. అది మూలకు వెళ్తేనే షేప్ అయితే ఇరుగుతుంది. కొంచెం రౌండ్ షేప్ ఉంది కదా! చిన్న చిన్న టక్స్ ఇచ్చాననమాట అండి. ఈ టక్స్ ఇవ్వటం వల్ల షేప్ పర్ఫెక్ట్‌గా వస్తది. దీన్ని బ్యాక్ అయితే తిప్పేసి ఇటువైపు క్లాత్ అటువైపుకి, అటువైపు క్లాత్ ఇటువైపుకి రాకుండా సరి చేసుకుంటూ చివరకైతే నేను ఒక కుట్టు వేసేస్తున్నాను. తిప్పేసిన దానికి చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. బ్లౌజ్ కూడా చాలా తొందరగా అయిపోద్ది. ఇలా తిప్పి కుట్టుకున్నది. కానీ అన్నింటికి కుట్టకూడదండి అలాగా. ఈ నెక్ అయితే కుట్టేసిన తర్వాత చుట్టూ అయితే నేను జాయింట్ చేసేసుకుని మిగతాదంతా వేస్ట్ అంతా కట్ చేసేస్తున్నాను. రెండో పార్ట్ కూడా సేమ్ అలాగే కూడా కుట్టేసి చుట్టూ అయితే జాయింట్ వేసుకుని వేస్ట్ అంతా కట్ చేసుకోవాలండి. దీనికొచ్చి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కట్టాలి. బ్యాక్ సైడ్ కదా చెప్పింది. చూడండి ఎంత బాగుందో నెక్. ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఫ్రిన్స్ కట్ అండి. దీన్ని కూడా సేమ్ నెక్ అయితే నేను తిప్పేస్తున్నాను అనమాట. నెక్ సేమ్ అరంచు ఖర్చుతో షేప్ ఎక్కడ పాడవకుండా మూలలు వచ్చేటట్టుకు సూది దింపుకుంటూ షేప్ కూడా చిన్న రౌండ్ షేప్ ఉందంటే ఆ రౌండ్ చిన్న కరువు తిప్పుకుంటూ నెక్ అయితే కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మొత్తం మనం మిగతా ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసి మూలలు వచ్చేటప్పటికండి మూల కట్ చేసుకోవాలి. దీనికి 3 వస్తాయి. 3 మూలలో కూడా కట్ చేయాలి. కుట్టు తెక్కకూడదు. కటింగ్ ఇచ్చుకొని మళ్ళీ పైకుట్టు వేసేసుకుందాం. ఈ పైకుట్టు చివరే వేసుకోవాలండి. ఈ పైకుట్టు వేసుకునేటప్పుడు లోపలికి మడతపోకుండా బయటికి దాన్ని కొంచెం కొంచెం పెట్టుకుంటూ నెక్ కూడా సాగిపోకుండా వేసుకోవాలండి. నేను చూడండి చివరే వేస్తున్నాను. వీడియో అయితే స్పీడ్గా ఉందండి. లెంత్ ఎక్కువైపోతుంది పూర్తిగా చూడట్లేదు అనేసి నేను స్పీడ్ పెట్టేశాను. ఎవరికైనా వివరంగా కావాలంటే కొంచెం కొంచెం బిట్టు ఇంకో బ్లౌజ్ కుట్టినప్పుడు హాఫ్ హాఫ్ పెడతాను. ఇలా చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోనండి. ఎక్స్ట్రా అంతా కటింగ్ చేసేసుకోవాలి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ మాత్రం చాలా అందం వచ్చిందండి. కలరు కాంబినేషన్ భలే సెట్ అయింది బ్లౌజ్కి వచ్చి. వేస్ట్ అంతా కట్ చేసేసి మిగతా 2 పార్ట్లు అటు సైడ్ ఇటు సైడ్ జాయింట్ అవుతాయి కదండి. ఆ పార్ట్లు కూడా మనం అటాచ్ చేసేసుకోవచ్చు. దాన్ని కూడా లైనింగ్తోని స్టిచ్ చేయాలి. లైనింగ్ అటాచ్ చేసేయాలండి. ఇది కూడా షేప్ చూసుకుని లెఫ్ట్ రైట్ వచ్చేలాగైతే పెట్టుకునండి. లైనింగ్ అటాచ్ చేసేసుకుందాం. మెయిన్ క్లాత్కి వచ్చి ఇలాగే చివరి కుట్టు వేసేసి ఎక్స్ట్రా అంతా తీసేయచ్చండి. దీనికి కూడా ఎక్స్ట్రా అంతా ఎక్కువేం వదలక్కర్లేదు అసలు. లైనింగ్తో పాటు సమానంగా తీసేసుకోవచ్చండి. రెండో పార్ట్ కూడా సేమ్ ఇలాగే కుట్టేద్దాం. కుట్టేసి ఇది కూడా కట్ చేసేసండి. ఫ్రిన్స్ కట్ జాయిన్ చేయొచ్చు. లెఫ్ట్ రైట్ చూసుకుని ఒకసారి 2 కరెక్ట్గా వచ్చేసినాయి కదా! ఈసారి వీటిని ఎటుది అటువైపుకి జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసేటప్పుడు లాగేసి పీకేసి వేయకూడదు. అక్కడికక్కడే సర్దుకుంటూ క్లాత్ అయితే మిగలకుండా ఖర్చును కూడా ఒకే విధంగా ఎంత మొదలు పెట్టామో చివరి వరకు అంతే ఖర్చు ఉండేలాగైతే చూసుకోవాలి. ఇలా వేసిన తర్వాత రెండో కుట్టు వేసేసుకుందామండి. దాని మీదే రెండో కుట్టు వేసేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. అయిపోయిందండి ఒకటి. రెండోది కూడా సేమ్ అలాగే. సేమ్ ఇలాగే వేసేసుకోవాలి. అయితే కొంచెం ఒకవైపు మనకు సులువుగా వస్తుంది. రెండో వైపు కొంచెం ఇబ్బంది పెడతా ఉంటుందండి. మనకి చెయ్యి వాటం పట్టది. చెయ్యి వాటం బట్టి అలాగొస్తుంది. అందరికి అన్నట్లో కాదండి అది. కుడి చెయ్యి ఎడమ చెయ్యి అనేసి ఉంటాయి కదా! అందు గురించి మనకి లెఫ్ట్ రైట్ అనేటడికి ఒకవైపు స్పీడ్గా వెళ్తుంది కుట్టు, రెండో వైపు స్లో అవుతుందండి. ఓకే జాయింట్లు అయిపోయినాయి చూసారా? ఈ పాయింట్ దగ్గర పట్టుకునండి మిడిల్ డాట్ వేసుకోవాలి. ఈ డాట్ వేసుకుంటాం వల్ల మధ్యలో నుగ్గు రాదనమాట బ్లౌజ్ వచ్చి. అది అయిపోయిన తర్వాత కింద ఫినిషింగ్ ఇచ్చేద్దామండి. ఫినిషింగ్ అంటే నడుము పట్టీ వేస్తాం కదా! అలాగే కింద పట్టీ కూడా నేను కాటన్ క్లాత్తోనే తిప్పేస్తున్నాను బ్యాక్‌కి. జాయింట్ చేసేసి పై కుట్టు వేయకుండా 2 కలిపి కుట్టేస్తున్నాను అనమాట అండి. కింద కూడా రెండో కుట్టు కూడా వేసేసాను. చూడండి పట్టీ కింద వచ్చేసింది. దీనికి ఈసారి బ్యాక్ పార్ట్‌కి తాళ్ళు పట్టీ వేస్తున్నాను. తాళ్ళు పట్టీకి లైనింగ్ అటాచ్ చేసి వేసుకోవాలండి. కొంచెం పెద్దది ఉండేలా వేసుకుంటే
బ్లౌజ్ వేసుకున్న తర్వాత గ్యాపులు రాకుండా ఉంటుంది. ఇలా అయితే వేసేసుకొని మళ్ళీ పక్కన ఒక పావు ఇంచు ఖర్చుతో ఇంకో కుట్టు వేసుకుంటే తాళ్ళు మధ్యలోకి వస్తుంది. ఉక్సులు పట్టీకి చిన్న డిజైన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఉక్సులు పట్టీ చిన్న డిజైన్ ఏం కదా, మొగ్గ వేద్దాం. ఆ మొగ్గ వేసినప్పుడు అండి అది కొంచెం బ్లౌజ్ టైట్ అయినప్పుడు అండి గ్యాప్లు వస్తూ ఉంటాయి. ఆ గ్యాప్లు వచ్చినప్పుడు కవర్ చేస్తాయి అనమాట ఇటువంటి వేసుకున్నప్పుడు. ఇలా లైన్ ముక్క కుట్టేసుకునండి డబుల్ ఫోల్డ్ని. నేను వేళ్లతో లాగుతున్నాను చూసారా వెనక్కి. అలా వెనక్కి లాగితే అండి అది మొగ్గ వస్తుంది అనమాట. అందంగా ఉంటుందండి ఆ మొగ్గు కూడాని. దాన్ని మనకి ఎంత సైజు అయితే కావాలో అంత సైజు కుట్టేసుకుని చూడండి ఎలా కుడుతున్నానో. ఇలాగైతే ఖర్చు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఆ ఖర్చులనే కుట్టేసుకుని దానిపైన వచ్చి ఉక్సులు పట్టి వేసేసుకోవాలండి. దానిపైన వచ్చి డబుల్ ఫోల్డ్ చేసి వేద్దాం కదా అనేసి నేను సెంటర్ పెట్టి కుట్టాను అనమాట అండి. దలసరిగా ఉంటుంది, బాగుంటుంది. పలచగా ఉందండి శారీలో క్లాత్ అనమాట ఇది. దీన్ని ఒక జాయింట్ వేసి పై కుట్టేసాను. మళ్ళీ దీన్ని మడిచి మళ్ళీ కుడుతున్నానండి. ఇలా కుట్టేసిన తర్వాత పైన మడత పెట్టేసి మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసేస్తే మనం వేసిన మొగ్గ ఉన్నది కదండి, డిజైన్ పెట్టిన మొగ్గ, అది బయటకు వస్తుంది అనమాట. చివరికి వస్తుంది, అందంగా ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట అండి. బాగుంది కదా. ఇలాగైతే అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసేద్దామండి. ఈ డాట్స్ వేసేసిన తర్వాత కింద మడత పెట్టేస్తే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయినట్టు. దీన్ని లేస్తో డిజైన్ చేసుకోవాలన్నమాట. వేస్తాం. అయిపోయింది చూడండి, డాట్స్ అయిపోయినాయి. ఇప్పుడు కింద ముక్క అయితే వేసేద్దామండి. కింద ముక్క వేస్తే బ్యాక్ సైడ్ కంప్లీట్ అయిపోయినట్టే. దీనికి కూడా మనం నడుము ముక్క ఎలా వేసుకుంటాం అలాగే వేసుకోవాలి. నేనైతే మిషన్ కుట్టి వేసేస్తున్నానండి మొత్తం అంతా కూడా. దీనికి కూడా బ్యాక్కి తిప్పేసి పై పార్ట్ అడుగు పార్ట్ కలిసేలాగైతే నేను మిషన్ కుట్టి వేసేసి బ్యాక్ సైడ్ కూడా నేను సేమ్ అలాగే కుట్టేస్తున్నాను. చివరి వేసేస్తున్నాను కుట్టి వచ్చి. ఇక్కడికి ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఇది. రెండో పార్ట్ కూడా అలాగే కుట్టేసుకుని భుజాలు జాయింట్లు చేసేసుకుందాం. భుజం జాయింట్ చేసేటప్పుడు కొంచెం నెక్క వైపు కొద్దిగా ఎక్కువ పట్టుకునండి, చంక వైపు కొంచెం తక్కువ పెట్టుకోవాలి. తర్వాత ఈ సమానంగానే మెడవైపు సమానం పెట్టుకుని ఎక్కువ తక్కువలు ఉంటే చంక వైపు వదిలేయాలండి. ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ పై కుట్టు కూడా వేస్తున్నాను. భుజం కుట్టుకొచ్చి లేసు వేస్తున్నానండి. స్పీడ్గా వేసేస్తున్నాను. లేసు మామూలుగా డైరెక్ట్ అతికేయటమే కదా, మనకి ఎక్కడ కావాలో ఆ ప్లేస్ పెట్టేసుకుని చివరే వేసేసుకుంటే అండి కంప్లీట్ అయిపోతుంది. హ్యాండ్స్ కుడుతున్నాను ఇది. హ్యాండ్స్ కూడా మిషన్ కుట్టే వేసేసి జాయింట్ అయితే చేసేస్తున్నాను. హ్యాండ్స్ కూడా మీకు అతకటం వచ్చు కదా, సెంటర్ పెట్టి జాయింట్ చేసేస్తున్నాను. అటువైపు అటు ఇటువైపు ఇటు రెండు పార్ట్ల కింద అయితే హ్యాండ్స్ జాయింట్ చేసి రెండో కుట్టు వేసి మళ్ళీ చివరి ఇంకో కుట్టు మూడో కుట్టు వేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చి హాఫ్ హ్యాండ్స్ అండి ఇవి. చాలా మటుకు బ్లౌజ్ అంతా కూడా మిషన్ కుట్టు మీదే వెళ్ళిపోయింది. హెమ్మింగ్కి ఎక్కడా కూడా వదలలేదు. ఉక్సులు తాళ్ళు తప్పించి చేత్తో వేసేవి అయితే ఉండవండి. ఈ ఫిట్టింగ్ కొలత చూసుకోవాలండి. టేప్ ఇచ్చుకొని హ్యాండ్స్ టైట్ ఎంత ఉందో, చంక టైట్ ఎంత ఉందో, కింద ఫిట్టింగ్ కూడా చూసుకోవాలి. కింద ఫిట్టింగ్ వచ్చి మొత్తం నాకు తయారయ్యేటప్పటికి 28 రావాలన్నమాట బ్లౌజ్. అదేవిధంగా నేను కొలతలు వేసుకుంటూ అయితే కుడుతున్నాను. మీకు కొలత ఎక్కడ కూడా కనిపించట్లేదు కానీ నేను ఆనవాలు పెట్టుకుంటాను అనమాట. టక్స్ పెట్టేసుకుంటాను. ఆ టక్స్ ప్రకారం కుట్టుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఒకసారి, మొత్తం 28 రావాలి నాకు. ఫుల్ మొత్తం 28 వచ్చేసింది. దీనికి తాళ్ళు వేసుకుంటే అండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. తాళ్ళు కూడా ఇలా కుట్టాను, హ్యాంగింగ్స్ చూడండి బాగున్నాయి కదా. ఇలా అయితే బ్లౌజ్ కంప్లీట్ అయిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.